ఇవాళ చార్మినార్ వెళ్ళిపోతున్నాం. మా ఏకేకి ఫోన్ చేసి ఆఫీస్ దగ్గర రమ్మంటే నన్ను బీకే అన్నాడు. నాకు అర్థం కాలేదు సార్. సరే ఇంటికి వచ్చి పిక్ చేసుకుంటామంటే ఓకే అన్నాడు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆయన్ని పిక్ చేసుకొని చార్మినార్ వెళ్ళిపోతున్నాం. మనం ఇవాళ చార్మినార్ వెళ్ళి అక్కడ ట్రాఫిక్ బట్టి ఏ ప్లేస్ కోపుంటే ఆ ప్లేస్ చూసుకొని ఫుడ్ కవర్ చేసుకొని వద్దాం అనుకుంటున్నాం. మేము ఏమైనా చార్మినార్లో బెస్ట్ ప్లేస్ మిస్ అయ్యాము అంటే ఈ వీడియో చూసాక నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళి కవర్ చేసుకొని ఏసి తీసొస్తాం. ఏం చెప్పావురా? ఏసి తీసొస్తాం. హాయ్ గాయస్, గర్ల్స్ కూడా మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. హైదరాబాదు రోజు రోజుకి చాలా వరస్ట్ తయారవుతుందండి. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు ప్రతి 2 కిలోమీటర్లు 2 గంటలు పడుతుందండి చండాలంగా. హైదరాబాద్లో బతకాలనుకుంటున్నారా, రోడ్డు ట్రాఫిక్లోనే ఉండిపోవాలనుకుంటున్నారా అర్థం కావట్లేదు జనాలు. చార్మినార్ వచ్చేసాము, కానీ మేము సాటర్డే సండే అయితే కష్టం, కానీ మండే పర్లేదు అనుకుని కార్ వేసుకొచ్చాము. బండి ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు. అని వాళ్ళు ఎందుకైనా మంచిదని చెప్పి బ్యాక్ సీట్లో కూర్చొని ఉన్నాడు. చూసారా, ఈవ్ అంటున్నాడు. ఓ పద్ధతి, ఓ ప్లానింగ్, ఓ విజన్. ఎన్నా కదా, ఎన్నా కాదు నీకన్నా 24343 వచ్చా. ఎన్నా కాదు నీకన్నా 24343 వచ్చా. ఎస్, చార్మినార్ దగ్గరికి బండి పెడదాం అనుకుంటే ఇక్కడెక్కడో ఊరవతల పార్కింగ్ ఇచ్చారు గైస్. ఇక్కడ తినాలనుకుంటే ఇక్కడ బండి పార్క్ చేసి వెనక్కిలోపు నీరసం వచ్చేస్తుంది. తిన్నాక మళ్ళీ బండి ఎత్తుకునేసరికి తినదరిగిపోద్ది. ఏంటో ఎదవ జీవితం అర్థమే సావట్లేదు. గైస్, మా వాళ్ళు నా జాలిమోహన్ చూసి ఏం నడుస్తావు అని చెప్పి ఆటో మాట్లాడారు. ఆటోలో జంక్షన్ వరకు వెళ్ళిపోతున్నాం. హోటల్ నయాబ్కి వచ్చాము. ఇక్కడికి వచ్చాక మెనూ మొత్తం చూశాక అన్ని తినాలని ఉంది, కానీ యాజ్ ఆఫ్ నో ఒక హలీము, ఒక బేజా ఫ్రై, ఒక తలావా కోసి చెప్పాము. ఏనాడన్నా పెట్టావునా? సరే, హలీం వచ్చింది. ఇంకెందుకు లేట్? నీకు జీడిపప్పు వచ్చిందా? నాకు వచ్చింది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అందుకే లేట్గా ఉందని ఏడు పెడతాడు, వెంటనే నోట్లో పెట్టుకోకూడదు. మండుతున్నట్టుంది. ఇక్కడికి వచ్చాను కాబట్టి షాపింగ్ కూడా చేస్తాను. వెళ్ళేటప్పుడు బేరం ఆడదాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. యాక్చువల్లీ మా మమ్మీ గురించి చెప్పాలి. బేరం అంటే గుర్తొచ్చింది. ఏదైనా 1500-1000 రూపీస్ది మా మమ్మీ 200 నుంచి స్టార్ట్ చేసింది. ఐ థింక్ అందరి మమ్మల్ని అంతే అనుకుంటారు. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై మామ్స్. నేను బేజా ఫ్రై కోసం వెయిట్ చేస్తాను. బేజా అంటే బ్రెయినే కదా బ్రో. సోను కబాబ్స్ కూడా ట్రై చేద్దాం. సోను కబాబ్స్లో వెజ్ ఉంటా కదా అక్కడ తిందాం. ఫుల్ రోడ్ మీద ఆల్ టైప్స్ ఆఫ్ కబాబ్స్. గైస్, యూజువల్గా జనాలు రోటీతో తింటారు. ఇప్పుడు రోటీ కూడా తిని ఉన్న జాగా కాస్త ఎందుకు ఫిల్ చేయడం అని చెప్పి రోటీ లేకుండా ఇటు వరకు టేస్ట్ చేస్తున్నాం. ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చాలా బాగా వర్షెస్ నైస్. రేటింగ్ ఎంత ఇస్తారు దీనికి? ఈజ్ ఇట్ స్పైసీ ఆర్ మీడియం? యా, మీడియం. మీడియం స్పైసీ. సో బేజా టేస్ట్ చేయలేదు. ఇంకా టేస్ట్ చేయలేదా? నో బేజా. అసలు ఫ్రైడే సాటర్డేనో వచ్చింటే వీఆర్ గాన్. అయిపోయేవాళ్ళం. ఇలా ప్రశాంతంగా కూర్చునేవాళ్ళం కాదు. అందుకే మండే ప్లాన్ చేశాను. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. బేజా స్పైస్ లెవెల్ అంత హెవీ ఏం లేదు బ్రో. ఓకే, స్పైస్ లెవెల్ వరకు. బేజా మాత్రం అదిరిపోయిందా?
మెత్తగా ఉంది. ఉంది. బ్రో హోటల్ నయ్యా అయిపోయింది. నెక్స్ట్ ఎట్ వెళ్తున్నాం మీరే చెప్పాలి. అలా వెళ్దాం, ఏది కనిపిస్తే అది తిందాం. నాకు అర్థం కాలేదు సార్. मस्त शेड्स नाही रा नीला. ఇక్కడికి వచ్చాయినా స్వీట్ కార్న్ తింటాను. చార్మినార్లో స్వీట్ కార్న్ అది బచ్చి. దిస్ ఈస్ ద హైట్స్ ఆఫ్ ఎమోషన్. అబ్బో అనిల్ బ్రో, నేను ఇప్పుడు నడుస్తున్న వాక్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది పేపర్లో ఏదో పెట్టుకుంటున్నారు బ్రో. పేపర్లో ఏదో చుట్టేసి ఉంది, అది చిన్న ముక్క తెంపుకొని తింటున్నారు. చాలా క్యూరియస్ పెరిగింది. అది కనిపిస్తే మాత్రం అదేంటో తెలుసుకొని మరి తిందాం గైస్. చాలామందికి ఒక చొక్కా కానీ ప్యాంటు కానీ 2 సార్లు కన్నా ఎక్కువ ఆర్డర్. అలాంటి వాళ్ళకి చార్మినార్ చాలా బెస్ట్. 100 రూపీస్ 150 రూపీస్. ఎస్ బెస్ట్. 100 రూపాయలు 2 రోజులు వాడు పడే. ఏంటంటే పల్లియా భలే ఉన్నాయి. ఆల్ స్ప్రౌట్స్ టుగెదర్ ఫ్రైడ్ అండ్ సెల్లింగ్ ఇట్. అన్న నమస్తే అన్న. నువ్వు మధ్యలో నడు, మధ్యలో. ఇది మందే దందా చేద్దామని నడుచుకుంటూ వెళ్ళిపోగా. మనం చార్మినార్ వచ్చి అయ్యేద్దాం ఇయ్యేద్దాం అని చెప్పి అందులో ఒక ఆప్షన్ కింద స్ప్రౌట్స్, దెర్ ఆర్ మల్టిపుల్ స్ప్రౌట్స్. పేర్లు ఇప్పుడు వద్దులే, స్ప్రౌట్స్ అయితే తెలుపు. హెల్దీ హెల్దీ సార్ ఏంటి సార్ అది? హెల్దీ హెల్దీ. ఎందుకు? ఏమైంది ప్రకాష్? గైజ్ నార్మల్గా షాదాబు అన్ని రెగ్యులర్ ప్లేసెస్, అది అందరూ వెళ్తారు. మీరు చాలాసార్లు వెళ్ళారు కదా. ఈసారి డిఫరెంట్ ప్లేస్, ఆయన రివ్యూ ప్రకారం డిఫరెంట్ ప్లేస్ అని చెప్పి కింగ్స్ జ్యూస్ సెంటర్లో షవర్మా బాగుండిద్దంట. సరే ఏంటి బ్రో అంత మాట అన్నావు? బాగుంటుంది. చార్మినార్లో బౌల్ ఫుల్ చేయి
అని ఒక రెస్టారెంట్ ఉంది, అది గుర్తు. చార్మినార్లో చైనీస్ తినడం అంత బూత్ ఇంకేది ఉండదు. బౌల్లో చైనాకి బౌల్ ఫుల్ చైనా అని పెట్టండి, అక్కడే అర్థమవుతుంది కదా ఎలా ఉంటుందో. ఏం చెప్పావురా? సో కిచిడి గట్ట తెల్లారు 2 గంటలకు వస్తే కానీ దొరకదని చెప్పారు. సో మూసుకొని షవర్మా తిన్నాం. బెస్ట్. దీని తర్వాత సోను కబాబ్స్కి వెళ్దాం. మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. గైస్, కింగ్ జ్యూస్ సెంటర్ షవర్మా అయితే వెరీ డిసప్పాయింట్మెంట్. లాస్ట్ 10 ఇయర్స్గా నేను ఎన్నో షవర్మాలు తిన్నాను, కానీ దీని అంత వరస్ట్ షవర్మా నేను ఇప్పుడు నా జీవితంలో తినలేదు. ఇప్పుడు బొజ్జలో ఖాళీ లేదు, ఇంకో దగ్గరికి వెళ్దామంటే ఓపిక లేదు. ఇంకా సర్లే ఎడదాకా వచ్చాం కదా అని చెప్పి ఫస్ట్ నిమ్రాకైతే వెళ్తున్నాం. చార్మినార్ దాకా వచ్చి నిమ్రాకి వెళ్ళి చాయ్ తాగపోతే ఎలా? కాలిందే, జారిపోయింది. కాలుతున్నట్టుంది. షుగర్ ఫ్రీ టీ. నేను కూడా అలాగే షుగర్ ఫ్రీ అనుకున్నాను, కానీ తర్వాత అనుకోలేదు. బన్ మస్క దాంట్లో ముంచి తింటున్నాడు. ఆ నోట్లో ఎలా ఉంది బన్ పెట్టుకుంటే? వేడిగా ఉంది. సోను కబాబ్స్ లేకపోతే షాదాబ్ ఇవన్నీ రెగ్యులర్ ప్లేసెస్ కదా. కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం, కొత్తగా ఏమైనా వచ్చుంటే లోపలికి వెళ్ళాం. అలాగే కింగ్ షవర్మా ట్రై చేసాం, యాదవలు అయిపోయాం. సరే కదా పక్కకే నిమ్మరా ఉందని చెప్పి నిమ్మరా చాయ్ మస్కాబన్. హాయ్, సారీ, నిమ్మరా ఉన్ను మస్కాబన్ తినేసరికి ఆ వేడికి ఆ జనాలకి అన్నీ మిక్స్ అయిపోయి మంచినీళ్ళు తాగి 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 బొజ్జ నిండిపోయి ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నా ఓపిక లేదు. ఫస్ట్ థింగ్, ఎస్, కడుపులో ఖాళీ లేదు ఈయనకి. అంటే నేను పాపం అనిల్ బ్రో వెజ్ అనుకున్నాం, కానీ ఆయన స్వీట్ కార్న్ స్ప్రౌట్స్ వరకు కొంచెం తినగలిగారు, కానీ దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ వెజ్. మర్చిపోయారు, షుగర్ ఫ్రీ టీ తాగాను yeah. చార్మినార్కి వచ్చి. షుగర్ ఫ్రీ టీ. బళ్ళు తిరగలేవు అని చెప్పి బళ్ళు పార్కింగ్ పెడితే లోపలికి వెళ్ళే కూడా మనుషులతో ట్రాఫిక్ ఎక్కువైపోయింది సార్. మనుషుల్ని పక్కకి తోసుకుని వెళ్ళడమే పెద్ద గగనం అయింది. దానికి తోడు లేడీస్ ఎక్కువ ఉన్నారు, చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యా నేను. అది గైస్, సమ్హౌ చార్మినార్ ఈ వీడియోలో మీకు చార్మినార్ ఎలా ఉంది, ఆ రష్ కానీ షాప్స్ కానీ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మా వాడు కవర్ చేశాడు. అవన్నీ వచ్చేస్తాయి. బట్ ఫుడ్ మాత్రం అనుకున్నట్టు మల్టిపుల్ ఆప్షన్స్ ట్రై చేయలేకపోయాం బికాస్ ఆఫ్ టూ మెనీ పీపుల్. బట్ యా, మనం ఇంకొకసారి చార్మినార్ వద్దాం, రావాలి కూడా. వచ్చినప్పుడు కొత్త ప్లేసెస్ ట్రై చేద్దాం. ఓకే, గుడ్ నైట్, బాయ్ బాయ్. గుడ్ నైట్.